సర్వైకల్ క్యాన్సర్ వస్తుందేమో అని చాలా అనుమానాలు, భయాలు ఉన్న వాళ్ళందరి కోసం ఇవాల్టి మన మాస్టర్ హోమియో కేర్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్. నేను డాక్టర్ సుష్మిత ఫ్రమ్ కానూరు. మెయిన్గా హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుందండి. అసలు ఆ వైరస్ బాడీలోకి ఎట్లా ఎంటర్ అవుతుంది? చాలా ఎర్లీ ఏజ్లో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ని మెయింటైన్ చేసే వాళ్ళకి ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. అన్‌ప్రొటెక్టెడ్‌గా సెక్షువల్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి ఈ వైరస్ సోకే అవకాశం ఉంది. ఒకవేళ వైరస్ సోకినా కూడా అది మన బాడీ ఖచ్చితంగా ఫైట్ చేసి దాన్ని క్లియర్ చేస్తుంది. కానీ ఆ ఫైటింగ్ ప్రాసెస్లో ఇమ్యూనిటీ పవర్ కనుక చాలా తక్కువ ఉన్నా, స్మోకింగ్ హ్యాబిట్ ఉన్నా, కాంట్రాసెప్టివ్ పిల్స్ చాలా సంవత్సరాల నుంచి వాడే అలవాటు ఉన్నా, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోవటం వల్ల వైరస్ని ఫైట్ చేసే పవర్ బాడీలో తగ్గుతుంది. సో ఇలాంటి కండిషన్స్లో కూడా మనకి క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. వైరస్ సోకంగానే క్యాన్సర్ వచ్చేస్తుందని కాదు, క్యాన్సర్ రావడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఈలోపు బాడీ చాలా ఫైట్ చేస్తుందని. ఆ ఫైట్ చేసే ప్రాసెస్ని మన బాడీ ఎప్పుడైతే తగ్గించేసుకుంటుందో, ఇమ్యూనిటీ పవర్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ ఉంది అనటానికి మనకి కొన్ని ఇండికేషన్స్ ముందు ఇస్తుందండి బాడీ. వజైనల్ బ్లీడింగ్, చాలా ఈజీగా వజైనల్ బ్లీడింగ్ అవ్వటం, మెన్సెస్ చాలా ఎక్కువగా అవ్వటం, ఆ బ్లీడింగ్ కూడా చాలా అఫెన్సివ్గా ఉండటం, వెయిట్ తగ్గిపోవటం, ఫ్రీక్వెంట్గా ఫీవర్స్ రావటం, తుంటిలో నుంచి కాల్లోనికి నొప్పి బాగా లాగేయటం, ఒకవైపే కాలిలో వాపు రావటం, ఇన్ఫెక్షన్ రావటం, ఇలాంటి కండిషన్స్ అన్నీ కూడా ఎర్లీ సైన్స్గా ఉంటాయి. మనం అప్పుడు స్క్రీనింగ్ చేయించుకోవాలి. ముందే చెప్పినట్టుగా వైరస్ సోకగానే క్యాన్సర్ రాదండి. వైరస్ని బాడీ ఫైట్ చేస్తుంది. అది కూడా చాలా క్రానిక్గా, చాలా వేరియంట్స్ ఆఫ్ హెచ్పివి వైరస్ అనేది బాడీలో మెయింటైన్ అయినప్పుడే క్యాన్సర్కి దారితీసే అవకాశం ఉంటుంది. ఇది మనం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే క్యాన్సర్ వస్తుందనే భయం చాలామందిలో ఉంది. భయం కన్నా కూడా ఒక అవేర్నెస్ అనేది మన థాట్లో ఉంటే కనుక మనం దీని నుంచి బయటపడచ్చు. ఫిజికల్గా కాకుండా మానసికంగా కూడా మనకి కొన్ని ఫ్యాక్టర్స్ అనేది ఈ క్యాన్సర్ వచ్చే టెండెన్సీని బాడీలో పెంచుతాయి. అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ని మెయింటైన్ చేసినప్పుడు ఒక సెక్షువల్ ఫ్రస్ట్రేషన్ కానీ, ఒక రకమైన యాంగర్ కానీ, కాన్ఫ్లిక్ట్ మనకి బాడీలో లాంగ్ రన్ అంటే చాలా సంవత్సరాల పాటు మెయింటైన్ అయినప్పుడు కూడా దాన్ని సెక్షువల్ కాన్ఫ్లిక్ట్ లేదా ఫ్రస్ట్రేషన్ కాన్ఫ్లిక్ట్ అంటారు. అలాంటి టైంలో కూడా మనకి బాడీలో క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతుంది. ఖచ్చితంగా వస్తుందని కాదు. 2009లో మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఐసీఎంఆర్తో కలిసి వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ మీద ఒక ప్రాజెక్ట్ చేశారు. 14,000 మంది పిల్లలకి వ్యాక్సిన్, గార్డిసాల్ వ్యాక్సిన్ ఇవ్వగా చాలామందికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. 7 పిల్లలు చనిపోయారు అందులో. ఆ చనిపోవడం తర్వాత ఆ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల చనిపోయారని, సేఫ్టీ అండ్ రైట్స్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ హైలీ కాంప్రమైజ్డ్ అండ్ వయలేటెడ్, ఆ కండిషన్ మీద ఆ వ్యాక్సిన్ని అప్పుడు విత్డ్రా చేశారు. ఒక అనారోగ్యం మీద మనకి అవేర్నెస్ ఉన్నప్పుడు దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఫాలో ఫర్ మోర్.